నేనెలా ఉంటాను? అందంగానే ఉంటారు. అందంగా అంటే మొహం సౌందర్యలా, పర్సనాలిటీ రాశిలా ఉంటుంది కదూ. అవునండి. పద్ధతి, కోపం సూర్యకాంతంలా ఉంటుంది కదూ. అవునండి, అచ్చం అలాగే ఉంటారు. మిమ్మల్ని చూస్తే సూర్యకాంతమే గుర్తొస్తుంది నాకు. లే అంటే నేను నీ కళ్ళకి గయ్యాళి గంపలా ఓ రాక్షసులా కనిపిస్తున్నానన్నమాట. ఆ సోది చెప్పేది నీకు మహారాజు లాంటి మొగుడొస్తాడని, నువ్వు మహారాణి వైపోతావని చెప్పగానే అప్పుడే నువ్వు మహారాణి వైపోయినట్టు గాల్లో తేలిపోతున్నావన్నమాట. నువ్వు సోది చెప్పించుకోవడం నేను చూడలేదనుకున్నావా? ఆశలకు కూడా ఓ హద్దుండాలి. లేకపోతే ఉన్న పని కూడా పోగొట్టుకుని రోడ్డు మీద ముష్టి మహారాణిలా తిరగాల్సి వస్తుంది. మహారాణి అంటే దర్జాగా కూర్చుని నీ చేత కాళ్ళు పట్టించుకునే నాలాగా ఉంటుంది. ఆ వనిత ఇక్కడికి ఎందుకొచ్చిందంట? మీకు తెలియక అడుగుతున్నారా? నాకు తెలుసో లేదో తెలుసుకోవడానికి అడుగుతున్నారా? అంత ఆలోచించి అడగడానికి నేనేం విలేకరిని కాదు. జస్ట్ నాకు తెలియక అడుగుతున్నాను. నీకు తెలుసా ఆ వనిత ఎందుకొచ్చిందో? ఈ పాటికే మీరు గెస్ చేసి ఉంటారుగా. మీ అన్నయ్య గారి రెండో పెళ్లి ప్రయత్నాల గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆవిడ గారు అందుకోసమే వచ్చిందని నా డౌట్. ఈ డౌట్లు నన్ను అడిగే బదులు అత్తయ్య గారిని అడిగితే డైరెక్ట్గా ఆన్సరే వచ్చేస్తుంది కదా. బావగారు రెండో పెళ్లి గురించి పేపర్లో వచ్చే వరకు మనకి చెప్పని వాళ్ళు అడిగితే చెప్తారా? చెప్పనప్పుడు మనం అడగడం దీనికి. మళ్ళీ మరోసారి పేపర్లో న్యూస్ వచ్చే వరకు వెయిట్ చేస్తే పోయే. ఆ వనిత ఎందుకొచ్చిందంటే, ఎందుకొచ్చింది ఆ వనిత ఆ వనిత? వనిత చెప్పు. వనిత వనిత మా రాజశేఖర్ చనిపోయిన తన భార్యని మర్చిపోలేక వాళ్ళో వాడే కుమిలిపోతున్నాడు. ఇంటి గురించి ఆలోచించడం మానేశాడు. ఆఖరికి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. యోధుడిలా ఉండాల్సిన వాడు అస్త్ర సన్యాసం చేసిన విరాగిలా మిగిలిపోవడం నేను భరించలేను వనిత. నువ్వేనమ్మా మా రాజశేఖర్ మనసు మార్చాలి. నేనా? నువ్వేనమ్మా ఈ ఇంటి పరిస్థితులను చక్కదిద్దే అర్హత, రాజశేఖర్ని కాపాడగలిగే సామర్థ్యం నీకొక్కదానికే ఉంది. ఈ విషయంలో నాకు చేతనైనంత సహాయం నేను చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. పూజకు పూసిన పువ్వులాంటి నువ్వు మా ఇంటిని పావనం చేయటానికి ఈ విధంగా నాకు పరిచయం అయ్యావు. దొంగల బాత్రూంలో నిలబడి విండవెందుకు అహల్యా? ఎంతసేపు అని ఉంటావు లోపల? రా బయటికి. రహస్యాలు వినడానికి అంత కష్టపడాలా? డైరెక్ట్గా వచ్చి వినొచ్చు కదా. అదేం లేదు, నేనేం వినలేదు. నేను మీ ఇందిరి పిన్ని దగ్గర చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. అన్ని అబద్ధాలే చెప్పాను. నోట మాట రావడం లేదేంటి? నువ్వు చెప్పినవన్నీ నిజాలు కావని నేను వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరికి చెప్తావు? నీ పిన్ని ఇందిరా మేడంకా, నీ బావగారు రాజశేఖర్కా, నీ మొగిడికా, నీ మరిదికా? ఎవ్వరికి చెప్పినా నాకు అభ్యంతరం లేదు. వెళ్ళి చెప్పు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళి త్వరగా చెప్పు. వెళ్ళు.